రాజమండ్రిని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టులు ఒక చరిత్రగా నిలుస్తాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన అధికారులతో కలిసి గోదావరి రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనులు 6 నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. గోదావరి గట్టున ఉన్న ప్రముఖుల విగ్రహాలు మరింత అందంగా తీర్చిదిద్ది పునఃప్రతిష్ఠ చేస్తామని తాను ముందు నుంచే చెబుతున్నానని, ఇదే విషయాన్ని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా స్పష్టం చేశారని అన్నారు. పురోహితులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు. రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వ్యాపారాల అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టులతో రాజమండ్రి పరిసర పర్యాటక శోభ సంతరించుకుంటుందన్నారు. రివర్ ఫ్రంట్ పనులు ప్రజలు చూసేందుకు భద్రతా కారణాల రీత్యా ఇప్పుడు కుదరదని, పిల్లలు జారిపడే అవకాశం ఉందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీలో రివర్ ఫ్రంట్ అనే కార్యక్రమాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడం మీరు చూడవచ్చును. కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉంది. కొన్ని టెక్నికల్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సాయిల్ టెస్ట్ అన్నీ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి నాయకులు అందరూ వచ్చి రివ్యూ చేయడం కూడా జరిగింది. మనం అనుకున్నట్లుగా 6 నెలల్లో ఆ వర్క్ని కూడా కంప్లీట్ చేయాలని కూటమి అధికారులు అందరూ కూడా కాంట్రాక్టర్కి తెలియజేయడం కూడా జరిగింది. చిన్నవి ఉన్నాయి. ఆ టెక్నికల్ ల్యాబ్సెస్ ఏంటన్నది కూడా మా అధికారులు రివ్యూ చేసుకుంటున్నారు. అలాగే ఇంతకుముందు అపోహ ఉండేది ఈ విగ్రహాల గురించి. నేను అఖిలపక్షం పెట్టిన సమావేశంలోనే ఆ అనుమానాలు నివృత్తి చేస్తున్నాను. అలాగే నిన్న గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు కూడా విగ్రహాలని తొలగించబోము, ఉన్న వాటిని ఇంటిగ్రేట్ చేసి యూనిఫామ్గా వాటిలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రాజెక్టు తోటి అనుసంధానం అయ్యేటట్లు చేస్తామని కూడా స్పష్టమైన హామీ ఇచ్చున్నాం. అలాగే బ్రాహ్మణుల పరంగా వాళ్ళు కలుగుతున్న సమస్యలపైన కూడా మా అధికారులకు చెప్పడం, వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసేయడం కూడా జరిగింది. అలా ఎక్కడికక్కడ ఇక్కడ ఎవరికి కూడా సమస్య కలగకుండా ఇక్కడ వచ్చిన వారి యొక్క సూచనలు కూడా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.